పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి. నమస్తే అండి, సారీ మేము బ్యాక్గ్రౌండ్లో ఉన్నాం. నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్. సుమన్ టీవీ అందమైన జీవితం నుంచి మాట్లాడుతున్నాము. నాతో పాటు మన సీనియర్ హోస్ట్ జయ గారు కూడా ఉన్నారు. మా ప్రోగ్రామ్ గురించి మీకు కొద్దిగా తెలిసే ఉంటుంది బహుశా. అవునండి, తెలుసు 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 మా వాళ్ళు కూడా చూస్తుంటారు చాలా మంది. చెప్పండి సార్. సురేంద్ర గారు, ఈ సమస్యకి పరిష్కారంగా మేము మధ్యలో వచ్చాము. ఎందుకంటే ఆ అమ్మాయి చాలా వేదంతో మాకు ఈమెయిల్ పంపిస్తే కనుక ఈ ఈమెయిల్ పికప్ చేసి ప్రత్యేకంగా ఇందులో మా పరిష్కారం చెప్పాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాము. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈరోజు ఒంటరి పోరాటం అయిపోయింది. ఈరోజు అరుణది, మీ మరదలది. తల్లిదండ్రులు అంటే అమ్మ ఆలోచించుకో అమ్మ అంటున్నారు. బిడ్డను అయితే కనుక బిడ్డ మీద విపరీతంగా ప్రేమ పెంచుకుంది. మీతో ఆర్గ్యుమెంట్కి దిగే ఉద్దేశం నాకు లేదు. ఈ సమస్యని సానుకూలంగా సొల్యూషన్ రావాలనేటటువంటి ఉద్దేశంతోనే నేను మాట్లాడుతున్నాను సురేంద్ర గారు. సో అది ఇప్పుడు ఏంటంటే బిడ్డతో ఒక బాండింగ్ ఏర్పడింది, కానీ మీ పక్కన ఒక భార్యగా తను నిలబడి ఉండాలనేటటువంటి ఆలోచన లేదు. కానీ మీరేమనుకుంటున్నారు? ఈ అమ్మాయిని మీరు ఎందుకు కావాలి అనుకుంటున్నారు? ఇప్పుడే ప్రత్యేకంగా ఎందుకు కావాలనుకుంటున్నారు? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునేటటువంటి ఆలోచనలో మీ ఉద్దేశం ఏంటన్నది నాకు చెప్పండి. ఈ పాయింట్స్లో నాకు కొద్దిగా క్లారిటీ ఇవ్వండి సార్. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళని ఎన్నిసార్లు తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారు సార్? పాయింట్ అనుకున్న వాళ్ళు అయితే ఉంటారు, కానీ పాయింట్ టు బి నోటెడ్. ఇప్పుడు 8 నెలలు పాపను వదిలేసి వెళ్ళిపోయింది ఆవిడ. నేను వెళ్ళి అడిగితే మహా అంటే ఇంట్లో వాళ్ళు ఫోర్స్ చేయడం వల్ల, లేకపోతే వాళ్ళ చెల్లి పాప చూడలేకో, లేకపోతే పాప మొహం చూసో ఉంటే మహా అంటే ఒక సంవత్సరం ఉంటుందేమో. మళ్ళీ ఇంకొకటి ఎవడో పిలిచాడని చెప్పి వెళ్ళిపోవాలన్న గ్యారంటీ ఏముంది? మీరు గ్యారంటీ అని ఇవ్వగలరు నాకు దానికి? నో నేను గ్యారంటీ ఇవ్వటము, మీ అమ్మ నాన్నగారు గ్యారంటీ ఇవ్వటం ఎవరండి? నేను వచ్చిన అమ్మాయిటువంటి అమ్మాయి మళ్ళీ వెళ్ళిపోదా లేదా అనేది గ్యారంటీ. మీ పాయింట్ చాలా బాగుంది. కానీ ఏమైనా ప్రయత్నం చేశారా? వాళ్ళకి చేతులు ఎత్తేసారు, మీరు చేతులు ఎత్తేసారు, నెక్స్ట్ సబ్జెక్ట్కి వెళ్ళిపోయారు. అక్కడ మనం ఫైట్ చేసేసుకుంటున్నాం. నాకు ఇందాకటి నుంచి అర్థం కానిది ఏంటంటే, ఆ సబ్జెక్టు నాకే కాదు, చూసేటటువంటి కొన్ని లక్షల మంది ప్రేక్షకులకు కూడా ఈ ప్రశ్న వస్తుంది. ఆ సబ్జెక్ట్ ఎలాగా ఇన్కంప్లీట్గా ఎలా వదిలేశారు? తెలుసు సార్, నేను ఎంక్వైరీ చేశాను ఆల్రెడీ. ఓకే, ఎంక్వైరీ చేయకుండా అయితే అంత మామూలుగా వదిలేం కదా సార్. క్లాస్మేట్ ఎవరు ఉన్నారండి అక్కడ, చిన్నప్పుడు పరిచయం ఎవరు. సో వాళ్ళు ఇంటర్ డిగ్రీ ఎలా వచ్చేసరికి వాళ్ళు కొంచెం అనుకున్నారంటే కాకపోతే కుదరలేదు. కుదిరిపోయేసరికి అప్పుడైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకుని ఇలా ఏదో మాట్లాడుకుని చేసుకోవాలి కదా. అలా చేసుకోవడం మానేసి పెళ్లి చేసుకున్నాను, 8 నెలల పిల్లలు నాతో చేతిలో పెట్టి ఇప్పుడు నాకు టాటా చెప్పేసి వెళ్ళిపోతే నేను ఎంతవరకు ఇవన్నీ ఫేస్ చేసుకుండగలను? ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? సో తనైతే అక్కడ హ్యాపీగానే ఉందనా? హ్యాపీగా ఉండనివ్వండి, ఎలానే ఉండనివ్వండి, నాకు అనవసరం సార్. ఇందాక నుంచి మీరు వెళ్ళిపోయింది అంటున్నారు, కానీ వెళ్ళిపోతాను లేచిపోయాను. ఈ వర్డ్ కరెక్ట్ సార్ తనకి. మనం ఏం మాట్లాడలేమండి, ఎందుకంటే అమ్మాయి చేసిన తప్పు కాబట్టి. 2 ఇష్యూస్ సురేంద్ర గారు. ఒకటి, ఇది మీ బాధ వర్ణాతీతం. ఎందుకంటే మేము ఎన్ని విధాలుగా మీకు సానుభూతి చూపెట్టినా అయ్యో పాపం అన్నా కూడా తీరినటువంటిది. ఎటువంటి తప్పు చేయకుండా పెద్దల సమక్షంలో, పోనీ లవ్ మ్యారేజ్ అంటే ఏదో అనుకోవచ్చు, పెద్దల సమక్షంలో నలుగురు ఎంతో హ్యాపీగా చేసుకున్నటువంటి ఒక పెళ్ళిని ఈరోజు ఒక బిడ్డని ఒక భర్తని అనాథలు చేసిపోయింది ఆ అమ్మాయి. అసలు అది మేము ఎన్ని విధాలుగా మాట్లాడినా కూడా అది మేము మిమ్మల్ని గ్రాటిఫై చేయలేం, సాటిస్ఫై చేయలేం. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఆ అంశానికి ఈరోజు అరుణ్తో పెళ్లి చేసుకుంటాను అనే దానికి ఏ విధంగా మీరు ముందుకు వచ్చారు? అంటే అరుణ్ మీద మీకు ప్రేమ, లేదంటే జరిగినటువంటి తప్పుకి వాళ్ళు సంజాయిషిగా లేదో పరిష్కారంగా వాళ్ళు ముందుకు రావాలా, దాని గురించా? ఆ అమ్మాయి ఏమనుకుని లేచిపోయిందో ఏంటో వాట్ ఎవర్ రీజన్స్, కానీ ఆవిడ వెళ్ళిపోయిన నుంచి పాపకి మంచి చెడ్డలు చూసుకుంది మాత్రం మా మరదలే చూసాను సార్ నేను. నాకు అందుకే నాకు కావాలనిపించింది, ఎందుకంటే వాళ్ళ మదర్ కంటే ఇంకెక్కువ బాగా చూసుకుంటుంది అమ్మాయిని. సో ఓన్లీ ఏంటంటే మదర్ రోల్ చాలా బాగా చూసుకుంటుంది అనేది మీరు 1 ఇయర్ బట్టి చూశారు కాబట్టి దానికి ఫుల్ మార్క్స్ పడినాయి కాబట్టి ఈ అమ్మాయి తన స్థానాన్ని పదిలం చేసుకోవాలి, మీ భార్య కింద ఉండాలని మీరు అనుకుంటున్నారు, అంతేనా? అవును సార్, అవును సార్, అంతే సార్. ఇంకేమన్నా ఉందా సురేందర్? ఇంకేం లేదు సార్. ఒక మంచి భార్యగా నాకు, ఒక మంచి తల్లిగా మా పాపకి ఉంటారు చాలు సార్. మీ ఇద్దరి మధ్యన కామన్ ఆస్పెక్ట్ ఏదన్నా ఉంది అంటే నేను ఇందాక అనుకున్నట్టే పాపను బాగా చూసుకుంటుందని మీరు, పాపతో బాండింగ్ పెంచుకుందని ఆవిడ. సో ఈ కామన్ ఆస్పెక్ట్ తప్ప ఇంకో విధంగా తను చూడలేకపోతుంది. అంటే మానసికంగా మిమ్మల్ని ఒక భర్త స్థానంలో చూసి, లేదంటే మీరు తను ఎంతైతే కావాలి అనుకుంటున్నారో అదే స్థాయిలో మీ మరదలు మిమ్మల్ని కావాలి అని అనుకోవట్లేదు. మరి అలాంటప్పుడు ఎలాగా ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? నాకు జరిగినటువంటి గాయాన్ని వాళ్ళు వచ్చి ఆయింట్మెంట్ రాయవలసిన అవసరం లేదండి, దాని గురించి నేను అరుణ్ని కోరుకోవట్లేదు అనేది అది తీసేశాడు.
మీ కుటుంబం మీద కోపమా పగ అనేటటువంటి సబ్జెక్ట్ కూడా అతని మాటల్లో నాకేం కనిపించట్లేదు. ఉంటే ఉండుండొచ్చు, చెప్పకుండా చేశారని తెలిసి చేశారు అనేటటువంటిది. ఎంత తెలియకపోయినా కూడా ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి యొక్క మనసులో ఏ అబ్బాయి ఉన్నాడన్నది తెలుసుకోవాల్సిన బాధ్యత మీ తల్లిదండ్రుల మీద, మీ కుటుంబం మీద ఉంది. అది కాకుండా వెంటనే తీసుకొచ్చేసి పీటల మీద కూర్చోబెట్టి పెళ్లి చేసేస్తే ఆ అమ్మాయి ఒక అడుగు ముందుకెళ్ళి బిడ్డను కనేసి మీకు గిఫ్ట్గా ఇచ్చి పారిపోయింది. ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియదు అంటాం కూడా మీ పిచ్చితనమే. అసలు అంత తెలియకుండా మీ ఇంట్లో అమ్మాయి ఏ హాస్టల్లో పెరగలేదు, ఎక్కడో లేదు, అమ్మాయి మీ ఇంట్లో ఉంది. అది జరగనటువంటి అన్యాయం జరిగింది ఇప్పుడు ఆ అబ్బాయి జీవితానికి. ఈరోజు ఆ అబ్బాయి నిన్ను కోరుకోవటాన్ని తప్పు 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 అని మనం అంత వాదించినా కూడా మీ ఇంట్లో ఉన్న ఒక ఆడపిల్ల యొక్క ఆలోచన ఏంటి, ఆ అబ్బాయి ఎవరిని కోరుకుంటుంది, ఎవరిని పెళ్లి చేసుకుంటుంది, పెళ్లి అయిపోయిన తర్వాత పారిపోద్దా అనేటటువంటిది కూడా లేకపోవడం అనేది అంతే ఆశ్చర్యకరం. సురేంద్ర అనేటటువంటి వ్యక్తి మంచివాడే, ఉద్యోగం చేసుకుంటున్నాడు, మీ సిస్టర్ వెళ్ళిపోయింది అని చెప్పేటటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ తలకిందలు ఏలాడదీయలేదు. మిమ్మల్ని కూడా బాగానే చూసుకుంటున్నాడు, ఇంటికి వస్తున్నాడు, పాపను కూడా బాగానే చూసుకుంటున్నాడు. అన్ని విధాలుగా అర్హతలు ఉన్నాయి. నీకు బ్రెయిన్ వాష్ చేయట్లేదమ్మా, క్వాలిటీస్ చెప్తున్నాను అంతే. మీ పేరెంట్స్కి కూడా యాక్సెప్టెన్స్ ఉంది, వాళ్ళ పేరెంట్స్కి కూడా యాక్సెప్టెన్స్ ఉంది. పాపతో పాటు నీకు ఒక బాండింగ్ ఏర్పడింది. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు పాపను విడదీసి నేను ఉండలేను అనేటటువంటి విధంగా మీరు మాట్లాడారు. లాస్ట్ అండ్ ఫైనల్ 10th పాయింట్ ఏంటంటే, ఇందాక అతను అన్నట్టుగా ఏదైనా 1 or 2 years ఇస్తే కనుక నువ్వు ఏదన్నా దీన్ని ఒక ఆలోచించుకోగలవా? నాట్ ఇమీడియట్లీ, యూఆర్ స్టిల్ 26, నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్, 28కి ఏమీ అవ్వదు. సో ఇది ఒక ఆలోచన పరంగా ముందుకు తీసుకెళ్దామా, లేదంటే ఇక్కడికిక్కడే ఈ వేదిక మీదే తెగ్గొట్టేద్దామా? సార్ ఇక్కడే సొల్యూషన్ అయితే ఇవ్వండి సార్. నేనైతే మా బావనైతే పెళ్లి చేసుకోవడానికి నేనైతే ఏ విధంగానూ రెడీగా లేను సార్. ఎందుకంటే నన్ను చూసుకున్నారు, ఓకే, పెళ్లి అయ్యాక నన్ను బాగా చూసుకున్నారు, వాళ్ళు ఎక్కడ ప్లేసెస్ వెళ్ళేవారు, నన్ను కూడా తీసుకుని వెళ్ళి అంతా బాగానే ఉంది సార్. కాకపోతే ఈ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ అయితే అసలు నేను ఎప్పుడు ఊహించలేదు సార్. ఆ ఊహించడం కూడా చాలా తప్పు. నెంబర్ 1 మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ మనసులో అతనికి స్థానం లేదనేది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ అటువైపు కాలం చూసుకుంటే కనుక ఇవన్నీ ఇటువైపు చాలా పడుతున్నాయమ్మా పాయింట్స్. దాన్ని బట్టి నా ఉద్దేశం ఏంటంటే కొద్దిగా టైం తీసుకుని ఆ టైం అతను ఇవ్వడానికి మనం రిక్వెస్ట్ చేసుకుందాం. ఈ కాల్ మీదే ఒక విధమైనటువంటి అగ్రిమెంట్కి వద్దాం. కొద్దిగా టైం తీసుకుని ఏమన్నా ఆలోచిస్తాను సార్, ఒక 1 year 1.5 year తర్వాత, అది పెద్ద టైం కూడా కాదు, 1.5 year తర్వాత కూడా నాకు అదే అనిపిస్తే కనుక ఆ తర్వాత కూడా మా బావ నన్ను ఫోర్స్ చేయకూడదు. అప్పటి వరకు ఈ 1.5 year పాటు నేను ఒక నిర్ణయం వచ్చేంత వరకు నా బావ నన్ను ఫోర్స్ చేయకూడదు అనేటటువంటి ఒప్పందం మన ముగ్గురు రాగలిగితే, మన నలుగురు రాగలిగితే బాగుంటుందేమో అనేది నా ఉద్దేశం. అసలు మా బావని పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే లేదు సార్. ఇది మాత్రం ఫిక్స్ సార్. ఇప్పటికీ ఎప్పటికైనా సరే సార్, అంత ఫిక్స్ అయినప్పుడు నా పాప నాకు ఇచ్చేమనండి. లేదు, ఆ పాయింట్కి వద్దాం సురేందర్ గారు, ప్లీజ్. ఏమండి, ఇది దయచేసి ఆ పాప అనేటటువంటిది ఒక వస్తువు కాదండి, ఒక బిడ్డ. అంతకుముందు ఒక తల్లి చేతిలో అమ్మాయి, పచ్చిగా చెప్తున్నాను, ఒక తల్లి చేతిలో ఘోరంగా మోసపోయినటువంటి ఒక చిన్న బిడ్డ, అమ్మాయి పసిబిడ్డ. ఇప్పుడు రెండోసారి ఒక తల్లి మీద ఒక తల్లి స్థానంలో ఈ అమ్మాయిని చూసుకుంది. వీళ్ళిద్దరి మధ్యన ఒక బాండింగ్ పెరిగింది. ఈరోజు ఈ అమ్మాయి మీకు ఒక పెళ్లి కూతురుగా మీ పక్కన కూర్చోట్లేదు కాబట్టి నా బిడ్డను నాకు ఇచ్చేసేయటం అన్నది సమంజసం కాదు. సురేంద్ర గారు, ఒక్క నిమిషం ఆగండి. మీ బాధను, మీ వేదన మేము అర్థం చేసుకోగలం, కానీ ఈ అమ్మాయి వస్తువు కాదు, మీరు కన్నటువంటి ఆ బిడ్డ కూడా ఒక వస్తువు కాదు. వీళ్ళు కూడా మనుషులు, వీళ్ళకి మనసులు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీ పెళ్లికి ఈ అమ్మాయి ఆ బిడ్డ మీద పెంచుకునేటటువంటి ఆ ప్రేమ మమకారానికి ముడి పెట్టకండి ప్లీజ్. ఒక్క 2 నిమిషాలు నా రిక్వెస్ట్. చెప్పమారినా. నేను బిడ్డనైతే నేను చూసుకోగలను సార్. నేను ఎలా చూసుకున్నానో మా బావ కూడా చూస్తున్నారు సార్. నేను అలానే చూసుకోగలను సార్. ఇప్పుడు నేను చేసుకోబోయే హస్బెండ్ కూడా నేను ఒప్పించి మాత్రం నేను పెళ్లి చేసుకుంటాను సార్. అలా ఒప్పుకుంటేనే నేను పెళ్లి అయితే చేసుకుంటాను సార్. అమ్మా, అది ఇమోషనల్ గా బానే ఉందమ్మా నీ సెంటిమెంట్, కానీ ప్రాక్టికల్ గా అది వర్కౌట్ అవ్వదు. ఆ బిడ్డ మీద నీకు హక్కు అనేది ఉండదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక పూర్తి స్థాయి హక్కులు ఇక్కడ సురేందర్కి ఉంటుంది. ఎందుకంటే సురేందర్ ఆల్రెడీ భార్యను పోగొట్టుకున్న వాడయ్యాడు. ఈ రోజు బిడ్డను పోగొట్టుకుంటూ నీ దగ్గర బిడ్డ పెరగటం అనేది అతను నీకు ఇచ్చేటటువంటి గ్రీన్ ఫ్లాగ్ ఏం కాదు. ఓకే, ఒక తల్లి స్థానంలో ఉండి చూసుకుంటుందని నేను అనుకున్నాను. సో పాప ఇంత అడిగితే అయిపోద్దని నేను అప్పుడైతే అనుకోలే. లేదంటే నా పాపను తీసుకొచ్చి నేనే పెంచుకునేవాడిని. ఇప్పుడు అడిగితేనేమో ఇలా మాట్లాడుతున్నారు సార్. ఇప్పుడు పెళ్లి చేసుకుని వాడెవడో వచ్చి నా కూతురిని పెంచడం ఏంటి సార్? మేము ఎవరు సమర్థించట్లేదండి. అది 0.005% కూడా మీరు సమర్థించట్లేదు. ఎందుకంటే కనుక ఇక్కడ తల్లి వెళ్ళిపోయి తండ్రి లేకుండా ఈ బిడ్డ అనాథగా వేరే తల్లి దగ్గర తండ్రి దగ్గర, అది ఎవరు సమర్థించేటటువంటి అంశం లేదు. అది లీగల్గా కూడా అది వ్యాలిడిటీ కాదు. అందు గురించి నేను ఏమన్నానంటే పూర్తి స్థాయి హక్కు అన్నీ కూడా మీకే ఉన్నాయి ఆ బిడ్డ మీద. ఇటొచ్చి ఏంటంటే ఇది రాత్రికి రాత్రి ఇలా తెగ్గొట్టేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవట్లేదు కాదని చెప్పి బిడ్డను ఎత్తుకుని వెళ్ళిపోవటం అనేది ఆ బిడ్డ యొక్క మానసిక పరిస్థితి మీద కూడా చాలా ప్రభావం పడుతుంది.
ఎందుకంటే కనుక ఎవరు సరే సార్, పేరెంటల్ మీరు ఫిగర్, చెప్పండి, సొల్యూషన్ చెప్పండి మీరు. అదే ఇది ఎవరు పేరెంటల్ ఫిగర్ అనేటటువంటిది ఆ అమ్మాయి చిన్న బిడ్డ మనసులో పడుతుంది. ఎవరు పేరెంటల్ ఫిగర్, ఈవిడ అమ్మ ఆవిడ అమ్మ, ఎవరితో బాండ్ అనేది ఏర్పడుతుంది. ఇది భవిష్యత్తులో మీరు ప్రేమించేటటువంటి ఆ బిడ్డ యొక్క మానసిక పరిస్థితి మీద ప్రభావం పడుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే దయచేసి ఈ అమ్మాయి ఇంత కళాఖండిగా చెప్పేసి నేను ఎన్నో ఆప్షన్స్ ఇచ్చాను, ఈ కాలంలో ఒకటే ఉందమ్మా, ఈ కాలంలో 20 ఉన్నాయి పాయింట్లు అని చెప్పినా కూడా ఇప్పుడు కాదు ముందు వస్తాన నిర్ణయం తీసుకోమ్మా అన్నా కూడా ఆ అమ్మాయి అసలు నాట్ పాసిబుల్ అంటుంది, బిడ్డను నాకు ఇచ్చే అంటుంది. మీ సైడ్ సొల్యూషన్ ఏంటంటే ఆ అమ్మాయిని దయచేసి అంత బలంతం పెట్టద్దు, ఈ సబ్జెక్ట్ ఇక్కడికి వదిలేసేయండి. ఆ అమ్మాయికి నేను చెప్పేటటువంటిది ఏంటంటే పిల్ల మీద బాండింగ్ అయితే పెంచుకున్నాం, ఇప్పటికిప్పుడు నువ్వు బిడ్డనేమి ఇచ్చేసే అక్కర్లేదు. స్లోగా ఆ బిడ్డ మీద ఉండేటటువంటి బాండింగ్ని స్లోగా తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేసుకో. ఇదేం 10 సంవత్సరాల బాండింగ్ కాదు, ఇది 1 year 8 months బాండింగ్. అతను వచ్చిపోతూ ఉంటాడు, బిడ్డ మీద ఒక కనెక్టివిటీ అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కువ సమయం సందర్భం ఉన్నప్పుడల్లా బిడ్డ అతని దగ్గరే ఉంటుంది, నీ దగ్గర తక్కువ ఉంటూ ఉంటుంది. ఈ విధంగా మానసికంగా ఆ బిడ్డని నీకు దూరం అవుతుంది అనేటటువంటి ఆలోచనలోకి నువ్వు రాగలితే కనుక అతను రేపో మాపో పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళిద్దరూ ఆ బిడ్డని హ్యాపీగా చూసుకుంటారు. ఎందుకంటే ఆ భార్య మీద ఎంత ప్రేమ ఉందో ఇతని బిడ్డ మీద కూడా అంతే ప్రేమ ఉంది. కొద్ది సమయం తీసుకో, వ్యవధి తీసుకో, అన్ని విధాలుగా అర్హతలు ఉన్నటువంటి వ్యక్తి. అతను ఒకప్పుడు అవకాశం ఉంటే కొంత సమయం తీసుకుని అతను కావాలనేటటువంటి విధంగా నీకు అనిపిస్తే కనుక మీరిద్దరు ముందుకు వచ్చి భార్యాభర్తలు అవ్వచ్చు. కాదు అనుకుంటే కనుక బిడ్డని అతని దగ్గర కానీ నేను అనేది ఏంటంటే నువ్వు అది కూడా ఇవ్వాలి అని అనుకోవట్లేదు. మరి బిడ్డని స్లోగా ఆ బాండింగ్ వదిలేసుకుని తగ్గించుకుని అతని దగ్గర పంపించుకుంటూ ఆ బిడ్డను వదిలేయడం అంటే నా ప్రాణాన్ని వదిలేసినట్టే సార్. అన్నీ మీరే చెప్తున్నారు కదా అరుణ. వదిలేయడం కాదు, బిడ్డని వదలనంటున్నారు, అతనికి భారీగా వెళ్ళలేకపోతానంటున్నారు. మరి అతనికి ఎట్లాగా? ఉన్న మీ అక్క లేదు, పాపని దూరం చేస్తున్నారు, మరి ఎట్లా అతని పరిస్థితి ఏంటి చెప్పండి. నాకు ఆ బిడ్డకి ఉన్న కనెక్షన్ నాకు తెలుసు. ఖచ్చితంగా పెంచిన ప్రేమ ఎలా ఉంటుందో తెలుస్తుంది. బిడ్డని వదలలేకపోతున్నాను అంటున్నావు, ప్రేమను పెంచుకున్నాను, బిడ్డని వేయటం అంటే కనుక నా ప్రాణాలు వేయటం అనే పెద్ద మాట అన్నావు. సో ఇక్కడ ఆలోచించుకోవాల్సింది నువ్వమ్మా, సురేందర్ కాదు. సురేందర్ రెండిట్లకి రెడీగానే ఉన్నాడు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు. స్లోగా నువ్వు బిడ్డని నిదానంగా అతనికి అప్పగించగలిగితే కనుక దానికి కూడా రెడీగానే ఉన్నాడు. తర్వాత అతను వేరే పెళ్లి చేసుకుంటాడు. ఆ బిడ్డ మీద నీకు హక్కు లేదు అనేటటువంటిది నీకు తెలుసు, ఎంత ప్రేమతో మమకారంతో పెంచుకున్నా కూడా. మరి ఇక్కడ మిగిలిన ఆప్షన్ ఏంటి బంగారం? ఇంకే ఆప్షన్ ఉంది? నాకు ఒక 1.5 year టైం ఇవ్వండి సార్. సూపర్. టైం ఇస్తే నేను అట ఇట మీరు అన్నట్టే బిడ్డ మీద ఆ ప్రేమనే తగ్గించుకోవడమా, లేదంటే నేను భావన పెళ్లి చేసుకోవడమా, ఏదో ఒకటైతే నేను డెసిషన్ తీసుకుని మీకు అయితే చెప్తాను సార్. సో ఇది మంచి మాటగా నాకు అనిపిస్తుందమ్మా. ఎంతమంది దీన్ని ఏకీభవిస్తారో, మేము ప్రెషర్ పెట్టామా, బిడ్డను మధ్యలో పెట్టి నీ మీద ఒత్తిడి పెట్టామా అనేటటువంటిది అనుకుంటుంది. ఇది ఇష్టపూర్వకంగా నువ్వు మాకు చెప్తున్నావమ్మా, లేదంటే బిడ్డ మీద ప్రేమతో కష్టం మీద ఒప్పుకుంటున్నావు? బిడ్డ మీద ఇష్టంతోనే ఒప్పుకుంటున్నాను సార్. ఇదంతా నాకు కొంచెం టైం అయితే కావాలి సార్. సార్ నేను ఒకటి మాట చెప్తాను. సురేందర్ గారు లైన్లో ఉన్నారా, కట్ అయ్యారా? ఉన్నాను సార్, చెప్పండి. అట్లీస్ట్ మా వేదిక ద్వారా దీనికి ఒక పరిష్కారం వచ్చింది అన్నట్టు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు బిడ్డ మీద విపరీతమైనటువంటి ప్రేమ పంచుకున్నటువంటి ఆమె, అన్ని అర్హతలు ఉన్నటువంటి మీకు, నెంబర్ 1 అంతకుముందు తెలిసినటువంటి వ్యక్తి ఒక బావలాగా ఆ అమ్మాయి ఆలోచిస్తూ ముందుకు వచ్చినటువంటి అంశం నెంబర్ 1. అందులో ఏంటంటే మీరు కూడా గాయపడ్డారు కాబట్టి, బాధపడ్డారు కాబట్టి, ఈ అమ్మాయి మీద ఒక ఇష్టం చూపెడుతున్నారు కాబట్టి, ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక తల్లి స్థానంలో నిలబడి బాండింగ్ పెంచుకుంటుంది కాబట్టి ఇది అన్ని విధాలుగా బాగుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే అసలు ఆ అమ్మాయి ఇప్పటి వరకు మిమ్మల్ని ఒక భర్త అక్క భర్తని నా భర్త ఏంటి అనేటువంటి కాన్సెప్ట్ ఆ అమ్మాయి మైండ్లో రాదు. అది రానున్న రోజుల్లో వస్తుందో లేదో కూడా మాకు తెలియదు. కానీ దానికి ఆ అమ్మాయి ఏమంది, ఒక 1.5 year తీసుకుంటాను సార్. ఈ మధ్యలో సురేందర్ దగ్గర నుంచి నాకు ఎటువంటి ఒత్తిడి కానీ, బావ దగ్గర నుంచి ఎటువంటి ప్రెషర్ కానీ నాకు ఉండకూడదు. టైం కావాలని అంటుంది కదా, చూద్దాం, ఇంకొక 1 year చూద్దాం, అప్పుడు ఏమో మారుతుంది చూద్దాం. ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉండటం ఒకటండి నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఆ అమ్మాయి తిరిగి రాదు అంటే కనుక మీరు లీగల్ ఆశ్రయం కూడా తీసుకోవాలి. ఎందుకంటే అది ఇప్పుడు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా లేదా అనేటటువంటి ఉద్దేశం ఒకటే కాదు, లీగల్ ఆశ్రయం కూడా తీసుకుని డిజర్టెడ్ మ్యారేజ్ అంటే ఎటువంటి ఫంక్షనల్ మ్యారేజ్ కాదు మీది. నాకు తెలిసినటువంటి లీగల్ పాయింట్స్ ఇలాంటి ఇష్యూస్ చాలా డీల్ చేస్తాను కాబట్టి నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్లో మీరు ఒక లీగల్ కన్సల్టెంట్, ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి, ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి ఇటువంటి పరిస్థితిలో ఉంది, ఆవిడ సంతకం పెడతాదో లేదో నాకైతే తెలీదు, సంతకం పెట్టేటట్టయితే చాలా సంతోషం, విడాకులు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఆ అమ్మాయితో. మీకు ఎందుకంటే మళ్ళీ వచ్చినా కూడా అసలు 0.5% కూడా ఆ అమ్మాయి మీ మనసులో ఒక స్థానం లేదు, ఆ అమ్మాయితో నేను జీవితం గడపలేను అనేటటువంటి ఉద్దేశానికి వీళ్ళ అక్కతో అని కన్క్లూజన్ వచ్చారు కాబట్టి అది ఒకటి గాల్లో ఇలా తేలాడుతూ ఈ అమ్మాయి యొక్క మ్యారేజ్ ఏంటి అని ఆలోచించడం అనేది ఒక వ్యర్థ ప్రయత్నం. కాబట్టి అది మీకు హ్యాంగ్ ఓవర్ ఉండకూడదు. ఈ లోపల ఈ 1.5 yearలో ఆ ఇష్యూని మీరు తేల్చుకోండి. డైవర్స్ చేసుకుని ఈ విధంగా మనం ముందుకెళ్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. తనకైతే కాస్త టైం ఇవ్వండి.
ఆ అమ్మాయి కూడా ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇద్దరు ఎటువంటి తర్జన భర్జన లోన్ అవ్వద్దు, ఒత్తిడి పెట్టుకోవద్దు. ఒక హ్యాపీ అట్మాస్ఫియర్లో ఒక భావామర్దల్లాగే ఉండండి, కానీ ఒక భార్యాభర్తల్లాగే ఎవరు ఊహించుకోవద్దు ప్రస్తుతానికి అని నేను అంటున్నాను. తప్పకుండా సార్, తప్పకుండా. రైట్. మేము కానీ సురేందర్ కానీ నీ మీద ఎటువంటి ఒత్తిడి చేయట్లేదు అనేది ఒప్పుకుంటావా? హ్యాపీయేనా? ఒప్పుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్, ఒక సొల్యూషన్ అయితే చూపించినందుకు సార్. అమ్మయ్య. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ. ఓకే అండి. గుడ్ లక్ సురేందర్, ఆల్ ద బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ సార్. కానీ చాలా సమస్యకి కాలమే పరిష్కారం చూపిస్తుందని చెప్తారు పెద్దవాళ్ళు. బహుశా మనకి అరుణ ఇష్యూలో అదే అవుతుందేమో చూద్దాం మరి. కాలం అనేది ఆలోచన మేడం. అంటే ఆలోచన ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఆలోచన ఎప్పుడు పోతుంది అంటే మేడం, థ్రెట్ ఉన్నప్పుడు ఆలోచన పోతుంది. ఇక్కడ థ్రెట్ అబ్బాయి ఇచ్చింది ఇనీషియల్గా ఇప్పటి వరకు థ్రెట్. అవును, నీకు బిడ్డ కావాలా, భారీగా రా అన్నాడు. అంటున్నాడు. థ్రెట్ ఉన్న చోట ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏం చేసాం, ఆ అబ్బాయిని చల్లబరిచాం, ఆ అబ్బాయిని కామ్ డౌన్ చేసాం, కూల్ డౌన్ చేసాం. ఈ అమ్మాయిని ఏం చేసాం, ఇప్పటికిప్పుడు నిర్ణయం కావాలన్నటువంటి అమ్మాయిని నిజంగా నీకు బిడ్డ మీద అంత ప్రేమ ఉంటే కనుక కొద్ది సమయం తీసుకోమన్నా. సో ఎప్పుడైతే ఇద్దరు కామ్ డౌన్ అవుతారో అప్పుడు ఆలోచన బయటకు వస్తుంది. అవును అవును, అదే మనం చేస్తున్నట్టు. సో కాలం ఆ విధంగా ముందుకు తీసుకెళ్తుందేమో. కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ జగన్.